నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏదైతే కొద్ది రోజుల నుంచి రేషన్ మాఫియా జరుగుతుందో అందులో పేరుని నాని దందా కూడా బయటకు వచ్చింది. అండ్ వాళ్ళ వైపు కూడా అందులో ఉన్నారని వార్తలు కూడా వచ్చినాయి. అసలు పోలీసులు గాలిస్తుంటే ఎక్కడున్నారు, పరారీలో ఉన్నాడు, ఇప్పటికైతే ఇంకా బయటకైతే రాలేదు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా శాలిని, మన వీక్షకులు. సార్, పేరు నాని ఎక్కడున్నాడో ఇప్పటికీ ఇంకా ఆచూకీ అయితే దొరకలేదు. సో దీని మీద మీరేమంటారు సార్? ఇది రేషన్ బియ్యం మీరు ఇంతకుముందు చెప్పినట్టు అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే రేషన్ బియ్యం అంటే ఆఫ్రికాకి ఎగుమతి అవుతున్నాయని, అంటే ఏదో చిన్న మొత్తంలో కాదు, షిప్పులుగా వెళ్తున్నాయి అనేది తెలిసింది. ఇది ఎవరో చిన్న వాళ్ళు చేశారు, ఒక ఎమ్మెల్యే లెవెల్ వ్యక్తులే. ఎవరైతే గతంలో చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో, కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఒక్కడే అనుకున్నారు. కానీ దీని వేళ్ళు చాలా లోతుగా పాతుకుపోయినాయి. చాలా పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే రేషన్ కార్డుల ద్వారా ఎవరైతే రేషన్ బియ్యం పొందుతారో వాళ్ళు తిరిగి అమ్ముకుంటే ఆ బియ్యాన్ని సేకరించి ఒక ఛానల్ పద్ధతి ద్వారా కాకినాడ పోర్టుకి లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నిర్ణీతమైన రైస్ మిల్లులకి చేర్చి అక్కడ మళ్ళీ పాలిష్ పెట్టి వీటిని ఒక ఫైన్ బియ్యం లాగా మార్చి ప్యాకింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్లు చేసి ఇప్పటివరకు 70 రూపాయలకే అమ్ముతున్నారు. ఆ ఆఫ్రికా దేశాలకు తీసుకెళ్ళాలనుకున్నారు. ఇక్కడ కొనేదేమో ఒక 10-15 రూపాయల లోపలని. కానీ ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే 70 రూపాయలు కాదు, 100, 150 ఇంకా ఆ పైన కూడా అమ్ముతున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ దేశాల్లో వరి కొరత ఎక్కువ ఉంది, ఆహార కొరత. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి 150 ఇంకా మించి కూడా 200 రూపాయలకు కూడా కిలో అమ్ముతారనేది ఇవాళ బయటకు వస్తున్న రహస్యం. అంటే వీళ్ళు ఇక్కడ ఎంతకు సేకరిస్తున్నారు, ఎంత మార్జిన్ మిగులుతుంది, అది కూడా ప్రభుత్వం ఏమో 43 రూపాయలకి కొని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు అక్కడ 10 రూపాయలకి తీసుకుని మళ్ళీ ఆ 10-15 రూపాయలకి కొన్నదానికి ఇంకొక 5 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి తీసుకెళ్ళి 100 రూపాయల్లో అమ్ముతున్నారంటే ఇది ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల స్కామ్ అనేది అర్థమవుతుంది. నిన్నట్రాక పేరుని నాని ఎవరినంటే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడాడు. ఇప్పుడు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, తర్వాత ఇతను జోగి రమేష్కి, ఈ పేరుని నానికి కూడా ఏం తేడా లేదు. పేరుని నాని చాలా శుద్ధపోసన అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు పేరుని నాని కూడా ఈ పెద్ద కుంభకోణంలో తను కూడా ఒక భాగస్వామి అనేది అర్థమవుతుంది. ఇతనే కాకుండా ఇలా గిడ్డంగుల నుంచి డైరెక్ట్గా కొన్ని 100,000 టన్నులు వెళ్ళిపోతుంది ఈ చైన్లోకి, అంటే రేషన్ బియ్యం కుంభకోణంలోకి. కొద్ది క్వాంటిటీస్లో వెళ్ళటలేదు. పౌర సరఫరాల శాఖ గిడ్డంగులు అక్కడ వీళ్ళు బఫర్ స్టాక్స్ అని పెట్టుకుంటారు జిల్లా కేంద్రాల్లో, ఈ చౌకధర బియ్యం రేషన్ డీలర్లకి పంపటానికి. అసలు అక్కడ నుంచి అక్రమంగా డైరెక్ట్ ఈ రేషన్ షాపులకి వెళ్ళాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకి వెళ్ళిపోతున్నాయి అంటే ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందులో వాళ్ళు ఎవరైతే ఈ పౌర సరఫరాల శాఖ ఉంటుందో పౌర సరఫరాల శాఖ సిబ్బంది చేతివాటం కూడా ఉంది. తర్వాత ఈ గిడ్డంగులు కూడా వైఎస్ఆర్సీపీలో పార్టీలో ప్రముఖులైన వాళ్ళే, మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు గోదాములు కట్టి దాన్ని పౌర సరఫరాల శాఖకి అద్దెకిస్తున్నారు. ఆ బియ్యం దాంట్లో దాచినందుకు టన్నుకి ఇంతని అద్దె కడుతున్నారు. అద్దె కడుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఎట్టాಗೂ ఇదంతా పెద్ద కుంభకోణం జరుగుతుంది కదా, ఇవి ఎలాగూ మన గోదాముల్లోనే ఉన్నాయి, కొన్ని వేల టన్నుల బియ్యం, కొన్ని 100 టన్నులు మనం కూడా తీసి అమ్ముకుంటే ఎట్లాగూ పౌర సరఫరా శాఖ వాళ్ళు మననేమి అనరు, ఏదో మాఫీ చేసేస్తారు, ఆ లెక్కలు ఏదో తప్పుడు లెక్కలు రాసేసుకుంటారు, మనకి అప్పనంగా వచ్చేస్తుంది ఆదాయం అనే ఉద్దేశం మీద ఇప్పుడు పేరు నాని నిన్నట్రాక ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, లేకపోతే ఈ ప్రభుత్వం మీద అసత్యమైన ఆరోపణలు చేశాడు, ఆయనే ఒక పెద్ద కుంభకోణంలో ఇరుక్కుపోయాడు. ఆయన భార్య పేరు మీద అక్కడ గోదాములు కట్టాడు, బందర్లో గోదాములు కట్టి పౌర సరఫరాలకు అద్దెకిచ్చి పౌర సరఫరాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దాంట్లో స్టాక్ పెట్టి వాటిని అమ్మేసుకున్నారు. అంటే గత 5 ఏళ్ళ నుంచి ఆయన సక్రమంగా జరిగిపోతుంది. ప్రభుత్వం మారదు అనే ఉద్దేశం మీద ప్రభుత్వం దిగిపోయే ముందు కూడా ఒక 180 టన్నుల బియ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు. గోదాముల్లో ఏమేమి జరుగుతుంది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల మంత్రిగా ఉన్నాడు. గతంలో కొడాలి నాని ఏ మంత్రి, ఈ నాని ఆ నాని స్నేహితులే కదా, అందరూ ఒకటిగా ఉన్నారు, జరిగిపోయింది. ఇప్పుడు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వం లేదని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు పట్టుకుంటే కేసు పెద్దదవుతుందని
ఇప్పుడు ఏం చేశాడు పేరు నాని, తనకు తనే స్వచ్ఛందంగా ఈ మా గోదాముల్లో పెట్టిన పౌర సరఫరాల బియ్యంలో 180 టన్నుల తరుగుదల తెలిసింది మాకు అని. ఎలా జరిగిందని ఆయన చెప్పటం లేదు, ఆయనే స్వచ్ఛందంగా ప్రకటించాడు. అంటే నేనే తప్పు చేశానంటే ఏమైనా శిక్ష తగ్గిస్తారేమోనని. శిక్ష ఇప్పుడు ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక బందర్ మచిలీపట్నం గోదాముల నుంచి వెళ్ళియా, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న గోదాముల నుంచి కూడా ఇదే పద్ధతిలో వెళ్ళియా ఒకటి. రెండోది, ఈ గోదాములు జిల్లా కేంద్రాల్లో నిర్మించిన వాళ్ళలో ఎవరెవరు కేంద్ర గోదాముల్లో పౌర సరఫరాల శాఖ వాళ్ళు రేషన్ బియ్యం దాచారు. దాచినప్పుడు అసలు ఎంత వాళ్ళకి అద్దె కింద కడుతున్నారు టన్నుకి. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గోదాములకి ఒక టన్నుకి ఎంత ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా చేశారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అద్దులు బాగా పెంచేశారని. ఎందుకంటే వాళ్ళ సొంత గవర్నమెంటు గిడ్డంగులు వాళ్ళవి, ఎంత ఇస్తే అడిగేది ఏముంది. దాని మీద పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారంటే తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాత రేటు నిర్ణయం కూడా, అద్దె నిర్ణయం కూడా వీళ్ళే చెబుతారు, ఇంత మాకు ఇవ్వండి అని ఇస్తారు. ఇప్పుడు అది ప్రజల సొమ్ము కదా వీళ్ళు దోసుకుంది. ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణా అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైన ఆస్తి కాదు, పేరు నాని సొంత ఆస్తి కాదు. పేరు నాని గోదాముల వరకే, బియ్యం ప్రజలకు సంబంధించినవి. ఇప్పుడు ఈ ఇట్లాంటి ఎన్ని వెళ్ళినాయి అనేది కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, కాకినాడ పోర్టులో స్వయంగా మనోహర్ గారు వెళ్ళి దాదాపు 50,000 టన్నుల గోదాముని సీజ్ చేశారు. అందులో రేషన్ బియ్యం ఉంది, ఇదంతా ఎగుమతికి సిద్ధంగా ఉంది, ప్రభుత్వ స్వాధీనం చేసుకుని సీళ్లు వేస్తే కూడా వాళ్ళు ఆ సీళ్లు పగలగొట్టేసి ఆ బియ్యాన్ని షిప్పుల్లోకి ఎక్కించి పంపించేశారంటే ఈ రేషన్ మాఫియా ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే, అక్కడ పౌర సరఫరా శాఖను కేర్ చేయలేదు, జిల్లా కలెక్టర్ని కేర్ చేయలేదు, లేకపోతే అక్కడ పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం ఉంటుంది, వాళ్ళని కేర్ చేయకుండా. ఇప్పుడు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కూడా గోడాంలోంచి తీయటానికి ఒప్పుకోరు, కానీ అందరూ కుమ్మక్కయ్యారనేది కూడా అనిపిస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి లొంగిపోయారా అనే ఒక భావన కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు అందుకే మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అంత పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇప్పుడు ఒక మా మంత్రి, రాష్ట్ర మంత్రి, ఒక సీనియర్ లీడరు సీజ్ చేసిన బియ్యాన్ని మీరు ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారో, అందుకే సీజ్ ద షిప్ అన్నాడు కదా. ఈ షిప్ కాదు ఇంకో షిప్లో వెళ్ళి, అదైతే కరెక్ట్ కాదు. అయితే మనం పూర్తిగా షిప్ వాళ్ళని మనం తప్పు పట్టలేము. వాళ్ళు కిరాయికి వచ్చిన లారీ ఎలాగో అది కూడా అంతే, ఏది వేస్తే అది వేసి తీసుకెళ్తారు. ఇక్కడ ఎవరైతే దాన్ని అనుమతించారో, ఎవరైతే పర్మిట్లు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టారు. అందుకే అన్ని గోదాముల్లోనూ ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ఆ సోదాలకి ఈయనకి కిందకి నీళ్ళు వచ్చినాయి, ఎవరికి పేరు నానికి. అందుకే తను స్వయంగా వెళ్ళి చెప్పాడు. అయితే ఇంకోటి ఏంటంటే, పౌర సరఫరాల రెవెన్యూ రూల్స్ ప్రకారం ఏ గోదాముల్లో అయితే కనుక ఎంత బియ్యం తగ్గితే అంతకు రెట్టింపు జరిమానా కూడా కట్టాలి. వీళ్ళు ఒక ఎక్స్ఎమ్మెల్యే కూడా 90 లక్షల రూపాయల చెక్కుని ఇచ్చారని చెబుతున్నారు. ఎవరికి? పౌర సరఫరాల శాఖ వాళ్ళకి 180 టన్నులకి సంబంధించిన నష్టపరిహారం. కానీ 90 లక్షలు కాదు అక్కడ కట్టాల్సింది, ఇంకో 90 లక్షల జరిమానా కూడా కట్టాలి. అంటే 1,80,00,000 కట్టాలి. అసలు ఇప్పుడు ఇంతకుముందు ఈ 5 సంవత్సరాల్లో ఎంత వెళ్ళింది అనేది ఇప్పుడు బయటికి తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పౌర సరఫరా గోదాముల నిర్వహణ ఎట్లా జరిగింది, ఇప్పుడు 99% కాకినాడ నుంచే, అంటే దేశంలో ఎగుమతి అవుతున్న బియ్యం మొత్తంలో ఒక్క కాకినాడ పోర్టే 98% ఎగుమతి చేస్తుందని డైరెక్ట్గా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పాడు. ఎగుమతి చేయటం గర్వకారణమే, కానీ అందులో రేషన్ బియ్యం ఉండటమే అభ్యంతరకరం. అది పేదలకు వెళ్ళాల్సింది. ప్రభుత్వం సబ్సిడీతో కొని ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అదే వాళ్ళు ఎగుమతి చేసే బియ్యంలో ఇంత మార్జిన్ ఉండదు. ఎందుకంటే రైతుల నుంచి కొనేటప్పుడు వాళ్ళు కూడా సరైన రేటు కొనాలి. మహా ఉంటే కేజీకి ఒక 50 రూపాయలు 40 రూపాయలు మిగలొచ్చు ఏది ఎక్స్పోర్ట్ చేస్తే. కానీ ఇక్కడ పరిస్థితి, ఇప్పుడు 45 రూపాయలకి ప్రభుత్వం కొంటే ఇంకొక 30 రూపాయలు వాళ్ళ కిలోకి అదనపు లాభం వస్తుంది రేషన్ బియ్యం మీద. అది అభ్యంతరకరం. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, ఈ మాఫియా వాడుకుంటుంది, వీళ్ళు అక్రమం సంపాదిస్తున్నారు. అదే రైతుల నుంచి వాళ్ళు మిల్లర్లు కొనుక్కొని ఉండి, వీళ్ళు కొనుక్కొని ఉండి ఎక్స్పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఏ అభ్యంతరం ఉండదు. ఓ రకంగా రైతులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఒకటి కాబట్టి ఇంకొకటికి అమ్ముకుంటారు, రేటు పెరుగుతుంది. రేషన్ బియ్యందే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మన అందరూ వర్రీ అవ్వాల్సింది, ప్రభుత్వం వర్రీ అవుతుంది కూడా. రేషన్ బియ్యాన్ని వీళ్ళు అక్రమ సంపాదనకి మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. అది మంత్రులు లాంటి, ఇప్పుడు పేరు నాని కూడా ఇవాళ ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ మిస్సెస్ పేరు మీద కేసు బుక్ అవుతుంది. టెక్నికల్గా కేసు బుక్ అయ్యేది ఆమె మీద అయినా కూడా నైతికంగా ఈ పాత్ర పోషించింది పేరు నాని.
నిన్నటి వరకు అవాకులు చవాకులు పేలిన వ్యక్తి ఇప్పుడు కొడాలి నాని ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. ఎక్కడ కూడా గతంలో లాగా సవాళ్ళు మాట్లాడటం కానీ బూతులు మాట్లాడటం కానీ, ఆయనకు బూతుల మంత్రి అని కూడా ఒక బిరుదు ఉంది. ఇప్పుడు బూతులు రావట్లేక ఇప్పుడు నిన్నటి రాక శుద్ధులు చెప్పిన పేరు నాని దగ్గర నుంచి కూడా ఏమి వినపట్టలేదు కనపట్టలేదు. కాకపోతే వీళ్ళు ఎంతో కాలం తప్పించుకు తిరగలేరు, చట్టాన్ని ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. గతంలో కూడా తవ్వి తీయాల్సిన ఇప్పుడు పరిస్థితి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు దృష్టి పెట్టాలి. ఇందులో ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఏ స్థాయి అధికారులు కుమ్మక్కయ్యారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు కూడా సీజ్ చేయాలి. ఎవరైతే ఈ భారీ అక్రమాలకి చేస్తున్నారో, తర్వాత ఎవరైతే సహకరించారో రెవెన్యూ శాఖలో, పౌర సరఫరాల శాఖలో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి అవసరమైతే ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తేనే రేపు రాబోయే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారు. కనీసం రేషన్ బియ్యం పేదలకైతే అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు కూడా.